జానకిపురం అనే గ్రామంలో రాజు, అతని భార్య సరోజ ఉండేవాళ్లు. రాజు చేయని వ్యాపారం అంటూ లేదు. అతని అత్యాశ వల్ల ప్రతి వ్యాపారం దివాలా తీసేది. ఒక రోజున హుషారుగా భార్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఏమో సరోజా, ఏంటో చెప్పండి, ఏమైంది? ఎన్నడూ లేనిది ఇంత హుషారుగా ఉన్నారు. అవును సరోజా, నేను ఒక కొత్త వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. వెంటనే సరోజ పక్కకి చూస్తూ, నువ్వు మనిషివి కావు, ఊసరి వెళ్ళివి. కడుపుకు తినేది అన్నం కాదు, గడ్డి తింటున్నావు. మనిషికో మాట, పశువుకో దెబ్బ అన్నారు పెద్దలు. మరి నిన్నేమనాలో నాకైతే తెలియటం లేదు అంటూ కోపంగా చెయ్యి పెట్టి తిడుతూ ఉంటుంది. సరోజ చేయితో చూపిస్తూ తిడుతూ ఉంది. అక్కడ ఎవరూ కనబడలేదు. రాజుకి అయోమయంగా ఉంది. సరోజా, అక్కడ ఎవరు లేరు కదా, ఎవరిని తిడుతున్నావు? ఎవరిని తిడితే మాత్రం ఎవరు ఊరుకుంటారు చెప్పండి? మీ తలకు మాసిన ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఈసారికైనా నేను చెప్పింది వినండి. పాలకి మంచి డిమాండ్ ఉంది. పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మంచి సుడితో ఉన్న ఆవుని తీసుకుని రండి అని సరోజ చెప్పడంతో రాజు ఒకరోజు అంగడికి వెళ్లి వెతికి మంచి సుడితో ఉన్న ఆవుని కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాడు. తెచ్చిన 2 రోజులకే ఆవు లేగదుడకు జన్మనిచ్చింది. రాజు సంతోషించాడు. ఆవు మంచిగా ఉదయం సాయంత్రం పాలిస్తుంది. వాటిని అమ్ముకుంటారు, డబ్బులు పోగు చేసుకుంటారు. ఆవుని కొన్న డబ్బులు కొన్ని రోజుల్లోనే వచ్చేశాయి. దాంతో ఒకరోజు రాజు, ఈ ఆవు మనం ఏం చెయ్యకుండానే ఇన్ని పాలిస్తుందంటే ఏవైనా మందులు వాడితే ఇంకా ఎక్కువ ఇస్తుంది. వెంటనే వెళ్లి మందు కొనుక్కురావాలి అనుకుని పశువుల దవాఖానాకి వెళ్లి పాలు ఎక్కువగా ఇవ్వడానికి మందులు, ఇంజెక్షన్ తెచ్చి ఆవుకి ఉదయం రాత్రి వేస్తుంటాడు. అలా మందులు వేయడం వల్ల ఆవు 2 ఎక్కువగా పాలిచ్చింది. అలా రోజు ఇంజెక్షన్, మందులు వేయటం వల్ల ఆవు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. ఆవు బాధతో ఇలా అంటుంది. రాజు, నువ్విచ్చే సూదులు, మందుల వల్ల నా ఆరోగ్యం క్షీణిస్తోంది. నా పాలు తాగి నా బిడ్డ ఆరోగ్యము చెడిపోతుంది. ఇప్పటికైనా ఆ సూదులు, మందులు వేయడం మానే. నీకంతగా ఎక్కువ పాలు కావాలంటే ఎల్లిగడ్డలు, బెల్లం దంచిపెట్టు. నాకు బలం వస్తుంది. నీకు ఎక్కువ పాలు ఇవ్వగలుగుతాను. అవన్నీ నేను చేయలేను. అయినా వాటి వల్ల నీకు బలం వస్తుందేమో కానీ నాకెక్కువ పాలు రావు అంటూ రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆవు తన బిడ్డని దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ఏడుస్తుంది. అలా రోజులు గడిచాయి. ఆవు ఆరోగ్యం క్షీణించింది. ఇంకా ఆవుకి లేవడానికి కూడా ఓపిక లేదు. దాని బిడ్డని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ పక్కనే చెట్టు మీది నుండి ఆవు బాధని చూసి చలించిపోయింది ఒక దయ్యం. పాపం, ఆవు చావలేక బతకలేక బతుకుతోంది. దాని బిడ్డ ఏమైపోతుందోనని దిగులు పడుతున్నట్టుంది. ఎలాగైనా సరే నేను ఈ ఆవుకి సాయం చేసి దాని ప్రాణాలని కాపాడుతాను అంటూ దయ్యం ఆవుకి శక్తినిస్తుంది. కొద్దిసేపట్లోనే ఆవు ఆరోగ్యంగా లేచి నిలబడుతుంది. అదంతా భగవంతుని లీల అనుకుని మనస్సులోనే దేవుడిని స్మరించుకుంది ఆవు. ఇంతలో రాజు అక్కడికొచ్చి ఆవుకి ఇంజెక్షన్ చేయబోయాడు. అక్కడే ఉన్న దయ్యం ఆ ఇంజెక్షన్ గాల్లోకి ఎగిరి రాజుకే గుచ్చుకునేలా చేసింది. దాంతో రాజు అమ్మా అంటూ అరుస్తాడు. దయ్యం రాజుని చిత్రహింసలు పెడుతుంది. అది తట్టుకోలేక, హే, ఎవరు నువ్వు? దాక్కుని భయపెట్టడం కాదు. దమ్ముంటే నా ముందుకురా, నీ అంతు చూస్తాను. అవునా, నా అంతు చూస్తావా? వస్తున్నా, కాసుకోరా అంటూ దయ్యం రాజు ముందుకొచ్చి నిలబడింది. దయ్యాన్ని చూసిన రాజు భయపడి, నీకు దండం పెడతా, దయ్యమక్క, నన్నేం చెయ్యకు, ప్లీజ్ అక్క. నేనేం చెయ్యకూడదంటే నువ్వు ఆవుని ప్రేమగా చూసుకో, లేకపోతే నీకిస్తాను ఇంజెక్షన్స్. అలాగే చూసుకుంటానక్క. దయ్యమక్క,
నా బిడ్డలా చూసుకుంటానక్కా. అప్పటి నుండి రాజు ఆవుని మంచిగా చూసుకుంటాడు. ఆవు తన బిడ్డతో సంతోషంగా ఉంటుంది. దయ్యానికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. మ్యాజికల్ ఆరెంజ్ అంబులెన్స్ కార్. సుల్తాన్పూర్ విలేజ్ లో ఉండే విక్రమ్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. అలా వచ్చిన సంపాదనతోనే భార్య పిల్లల్ని పోషించుకుంటాడు. అలా ఒకరోజు సుధీర్ అనే ప్యాసింజర్ ని ఎక్కించుకొని వెళ్తూ ఉండగా, ఇలా వెళ్తే నేను ఆఫీస్కి వెళ్ళినట్టే. ఇంతకంటే ఫాస్ట్ గా అంటే ఈ రోడ్డు మీద కష్టం సార్. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు, ముందు కారు నడపడం నేర్చుకో. తొందరగా పోనీ. ఆయన ఇంత నిదానంగా పోయేవాడికి నీకెవరిచ్చారయ్యా ఈ డ్రైవర్ ఉద్యోగం? అది వినలేక సుధీర్ ఒక్కసారి కార్ స్పీడ్ పెంచాడు. ఇంతలో కార్ కంట్రోల్ తప్పి బత్తాయిలు అమ్ముకునే సలీం అనే వ్యక్తికి గుద్దింది. విక్రమ్ కార్ దిగి, అయ్యో రండి సార్, ఇతన్ని ఆసుపత్రికి తీసుకెళ్దాం. రే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుందిరా, ముందొచ్చి నన్ను ఆఫీస్ దగ్గర దింపి నీ సమాజ సేవ చేసుకో. దాంతో విక్రమ్ కోపంతో, ఇదంతా జరిగింది మీ వల్లే. మీరు స్పీడ్ అనకపోతే ఈ ఘోరం జరిగేదే కాదు అని సుధీర్ని దింపేసి సలీంని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. నన్నే కార్ దింపేస్తావా? నీ సంగతి చెప్తానుండు అని క్యాబ్ ఓనర్కి ఫోన్ చేస్తాడు సుధీర్. ఏంటండి మీ సర్వీసెస్? మీ డ్రైవర్ నన్ను నడి రోడ్డు మీద వదిలేసెళ్ళాడు. అయ్యో సారీ సార్, మా డ్రైవర్ చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. సాయంత్రం కావడంతో ఆఫీస్కి వచ్చిన విక్రమ్, చూడు బాబు విక్రమ్, నువ్వు రేపటి నుండి రానవసరం లేదు. నీకిక్కడ పని లేదు. నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో. నీ వల్ల మా కంపెనీకే చెడ్డ పేరు వస్తోంది అని చెప్పగానే విక్రమ్ చాలా బాధపడతాడు. దిగులుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా నడుస్తూ వెళ్తుంటే అతని ముందు దయ్యం ప్రత్యక్షమవుతుంది. అన్నం పెట్టే ఉద్యోగం పోయిందని బాధపడుతున్నావా బాబు? విక్రమ్ ఆ దయ్యాన్ని చూసి భయపడ్డాడు. భయపడకు బాబు, నేను నిన్నేం చెయ్యను. నువ్వు నా బాబుని కాపాడావు. ఎవరు మీరు? నిన్న నువ్వు ప్రాణాలు కాపాడిన సలీం తల్లిని నేను చనిపోయిన తరువాత వాడు అనాథైపోయాడు. మాకు ఉన్న ఆరెంజ్ తోటని చూసుకుంటూ వచ్చిన పండ్లని అమ్ముకుంటూ బతుకుతున్నాడు. ఇప్పుడు అనుకోకుండా వాడికి ఇలా జరిగింది. అదే సమయంలో నువ్వు నీ జీవితాన్ని, ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా వాడి ప్రాణాలు కాపాడావు. అందుకే నీకేదైనా సహాయం చెయ్యాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఒక మ్యాజికల్ ఆరెంజ్ అంబులెన్స్ కార్ని ప్రత్యక్షం చేసింది. ఇదిగో బాబు, ఇది పెట్రోల్, డీజిల్ అవసరం లేని మ్యాజికల్ ఆరెంజ్ అంబులెన్స్. దీనిలో ప్యాసింజర్లకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆపదలో ఉన్న వాళ్ళని హాస్పిటల్లో చేర్పించొచ్చు. నీకు డబ్బులొస్తాయి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నట్టుగానే ఉంటుంది. మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు ఉద్యోగం ఇవ్వడమే కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడే అవకాశం కూడా ఇచ్చారు. నీకు అలాంటి మంచి మనసుండబట్టే నీకు మంచి జరుగుతుంది బాబు అని చెప్పి దయ్యం అక్కడి నుండి మాయమైపోయింది. అప్పటి నుండి విక్రమ్ మ్యాజికల్ ఆరెంజ్ అంబులెన్స్ కార్ని నడుపుకుంటూ ప్రజల ప్రాణాల్ని కాపాడుతూ ఆనందంగా జీవిస్తుంటాడు.